ఈ లోకంలో శత్రువుని ప్రేమిస్తే శాతగానోడు అనుకుంటారు. శత్రువు కొరకు ప్రార్థన చేస్తే వీడికి ఏదో అవసరం ఉంది, అందుకే ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తున్నారు అనుకున్నారు. యేసయ్య క్షమించినట్టుగా మనం కూడా క్షమిస్తే అది ఒక చేతగాని తనం అనుకుంటున్నారు. కానీ శత్రువును ప్రేమించటం ఒక దైవ గుణమని వారికి అర్థం కావటంలా. శత్రువు కొరకు ప్రార్థన చేయటం అది దైవ గుణమని వాళ్ళకి అర్థము కావటల్లా. కీడు చేసే వాళ్ళకి మేలు చేయటము అది దైవ గుణమని అర్థము కావటల్లా. అందుకే దేవుడేమన్నారు, ఈ లోకములో మీరు తగిన బిడ్డలు కారు, పరలోకములో ఉన్న దేవునికి ఆయనకు ప్రియమైన బిడ్డలు అవుతామాట. చూడండి ఎంత చక్కనైన మాట. అంటే క్షమించేవాడు, ప్రార్థించేవాడు, ఓర్పు వహించేవాడు ఈ లోకములో ఒక చేతగాని వాడు.